హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. కావ్యరాజ్ ఇద్దరు వినాయక చవితి పూజ చాలా బాగా జరిపిస్తారు. ఇక పూజ పూర్తయిపోయిన తర్వాత కవి గారు స్టేజ్ మీదకి ఎక్కుతారు. ఎక్కి మైక్ తీసుకొని ఇలా మాట్లాడుతూ ఉంటారు. పూజ అయిపోయింది కాబట్టే ఇప్పుడు నెక్స్ట్ డ్యాన్స్ ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంలో అందరూ జంటలు పార్టిసిపేట్ చేయాలి అని చెప్పేసి అంటాడు. సరే, మేమందరం చేస్తాము, మరి నీ సంగతి ఏంటి అని కవిగారిని అడగడంతో ది గ్రేట్ దుగ్గిరాల కవిగారు ఇప్పుడు డాన్స్ చేయబోతున్నారు అని చెప్పి, అప్పు ఏంటి అలా చూస్తున్నావు, రా స్టేజ్ మీదకి రా, కలిసి డాన్స్ చేద్దాం అని చెప్పి అప్పుని పిలవడంతో అలాగే అని చెప్పి అప్పు నవ్వుకుంటూ వెళ్ళబోతూ ఉంటుంది. ఇక అప్పుని కళ్యాణ్ని అలా చూసి అనామిక కోపంతో రగిలిపోతుంది. ఇతనేంటి కాబోయే భార్యని నన్ను పక్కన పెట్టుకొని నాతో డాన్స్ చేద్దాం అని అనకుండా అప్పు అప్పు అంటాడేంటి అని చెప్పేసి అనామిక అనుకుంటుంది. అదే విషయం వాళ్ళ అమ్మ కూడా అలాగే అనుకుంటుంది. ఏంటే కాబోయే భార్యవి నిన్ను పక్కన పెట్టుకొని అప్పు అని పిలుస్తాడేంటి, ఇందాక గేమ్లో కూడా తనని పిలిచాడు, ఇప్పుడు కూడా తన్నే పిలుస్తున్నాడు అని అనగానే, అవును మమ్మీ, నేను కూడా చూస్తూనే ఉన్నాను, నేను గమనిస్తున్నాను అని అనుకుంటూ ఇక లేచి నిలబడుతుంది. ఇక తర్వాత అప్పు స్టేజ్ మీదకి వెళ్ళగానే రా అప్పు అని చేపట్టుకొని స్టేజ్ మీదకి ఎక్కించబోతూ ఉండగా ఇంతలోపు అనామిక అడ్డుకుంటుంది. ఏంటి బ్రో ఇది, ఇప్పుడు మాకు కొత్తగా పెళ్ళవబోతుంది, నేను కవిగారు కలిసి డాన్స్ చేస్తే బాగుంటుంది కదా, నువ్వు ఆగవా ప్లీజ్, స్టేజ్ మీదకి నువ్వు రాకు, నువ్వు ఇక్కడే ఉండిపో అని చెప్పేసి అనగానే అప్పుకి మనసులో చాలా బాధ అనిపిస్తుంది. అప్పు ఇక ఆగిపోతుంది. ఇక తర్వాత ఏంటి బ్రో అక్కడే ఆగిపోయావు, రా ముగ్గురం కలిసి డాన్స్ చేద్దాం, ఎలాగో అనామిక గారు నాతో కలిసి డాన్స్ చేస్తారు, నువ్వు కూడా రా అప్పు అని పిలుస్తూ ఉండగా, వద్దు వద్దు నేను రాను కళ్యాణ్, మీరు వేయండి, మీ జంట చాలా చూడముచ్చటగా ఉంది, మీరు కానివ్వండి అని చెప్పేసి అప్పు కిందకి వెళ్ళిపోతుంది. ఇక అప్పు కళ్యాణి ఇంకా అలాగే అనామిక ఇద్దరు స్టేజ్ మీద డాన్స్ చేస్తూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ డాన్స్ చేస్తూ ఉండగా అందరూ చూసి నవ్వుకుంటూ సంతోషపడుతూ ఉంటే అప్పుకి మాత్రం బాధ అనిపిస్తుంది. ఇక వెంటనే అక్కడ ఉండడం, వాళ్ళ డాన్స్ చూడటం ఇష్టం లేక పక్కకు వెళ్ళిపోయి బాధపడుతుంది. ఇక కళ్యాణ్ అప్పు డ్యాన్స్ పూర్తయిపోయిన తర్వాత రుద్రాని ఒక్కతే సింగిల్గా డాన్స్ చేస్తుంది. ఆ తర్వాత ధాన్యలక్ష్మి వాళ్ళ హస్బెండ్ డాన్స్ చేస్తారు. ఇక వాళ్ళిద్దరూ డాన్స్ చేసిన తర్వాత కనకం వాళ్ళ హస్బెండ్ కృష్ణమూర్తి ఇద్దరు డాన్స్ చేస్తూ ఉండగా అందరూ నవ్వుతూ మురిపెంగా అలా చూస్తూ ఉంటారు. ఇక వాళ్ళందరి డాన్స్ పూర్తయిన తర్వాత రాజ్ కావ్య వాళ్ళిద్దరూ స్టేజ్ మీదకి వస్తారు. స్టేజ్ మీదకి వాళ్ళు రావడంతోనే అందరూ క్లాప్స్ కొడతారు. ఇంకా కావ్య చెయ్యి పట్టుకొని రాజ్ డాన్స్ చేసుకుంటూ ఉంటాడు. కావ్య కూడా రాజ్ కళ్ళలోకి కళ్ళు పెట్టి తన ప్రేమని కళ్ళతోనే తెలిపేలా చేస్తుంది. ఇద్దరు కూడా అప్పుడు ప్రేమలో ఒక్కసారిగా మునిగిపోతారు. కావ్యతో చాలా బాగా డ్యాన్స్ చేస్తారు. ఆ సమయంలో రాజ్ అన్నీ మర్చిపోయి కావ్య మీద ప్రేమని మాత్రమే చూపిస్తాడు. ఇక కావ్య కూడా నా భర్త మారిపోయాడు, నన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పి తను కూడా అనుకుంటుంది. కాబట్టే కావ్య కూడా రాజ్తో చాలా బాగా డాన్స్ చేస్తూ మైమరిచిపోయి ఆ సంతోష సమయంలో పొంగిపోయి రాజ్కి ముద్దు పెట్టేస్తుంది. ఇక కావ్య ముద్దు పెట్టగానే ఆ బుగ్గ మీద మరక, అలాగే పెదాల మరక రాజ్ బుగ్గ మీద పడిపోతుంది. అలా ఒక్కసారి కావ్య కిస్ చేసేసరికి రాజ్ షాక్ అయిపోతాడు. ఏంటిది, కావ్య ముద్దు పెట్టడం ఏంటి అని ఆశ్చర్యపోతాడు. ఇక అందరూ క్లాప్స్ కొడుతూ చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. రాజ్ కమాన్, ఏంటి ఆగిపోయావో అని చెప్పేసి అందరూ అంటూ ఉండగా చాలాసేపటి తర్వాత కానీ రాజ్ ఈ లోకంలోకి రాడు.
ఇక వీళ్ళంతా సంతోషంగా కావ్య రాజ్ ప్రేమగా ఉండడం చూసి సంతోషపడుతూ ఉంటే అపర్ణకి మాత్రం అది నచ్చదు. కోపంతో రగిలిపోతుంది. నా కొడుకు జీవితాన్ని నాశనం చేసింది, మోసం చేసి పెళ్లి చేసుకుంది, ఇప్పుడేమో ముద్దు పెట్టింది, నా కొడుకు మైమరిచిపోతాడనుకుంటుందేమో అని కోపంగా అనుకుంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళిద్దరు డ్యాన్స్ పూర్తయిన తర్వాత ఫ్యామిలీ మొత్తం వచ్చి స్టేజ్ మీద డాన్స్ చేస్తూ ఫోటోలకి ఫోజులు ఇస్తూ ఉంటారు. ఆ సమయంలో స్వప్న స్టేజ్ మీదకి వచ్చి ఒక యూత్ లాగా మైమరిచిపోతుంది. తనకి ప్రెగ్నెన్సీ అని డ్రామా చేస్తున్నాను, అది బయటపడిపోతుందేమో అని కనీసం మర్చిపోయి ఆలోచనే లేకుండా పిచ్చిదానిలాగా చాలా తొందరపడిపోతూ డాన్స్ చేస్తూ ఉంటుంది. ఇంకా స్వప్న అలా డాన్స్ చేస్తూ చేస్తూ ఉండగా కడుపు ఉంది అని అందరికీ నిరూపించడానికి ఒక ప్యాడ్ కడుపు మీద పెట్టుకుంటుంది కదా. కబుక్కున అనుకోకుండా ఫాస్ట్గా డాన్స్ వేయడంతో ఆ ప్యాడ్ ఊడిపోయి కింద పడిపోతుంది. ఇక అయినా కూడా అది ప్యాడ్ పడిపోయినా కూడా డాన్స్ చేస్తూనే ఉంటుంది, సంతోషపడిపోతూనే ఉంటుంది. కానీ ఎవ్వరూ తనని అంతగా పట్టించుకోరు. కానీ కావ్య మాత్రం చూస్తుంది. అయ్యో అక్క కడుపు డ్రామా బయటపడిపోతుందో ఏమో, ఆ ప్యాడ్ కింద పడిపోయింది. ఆ ప్యాడ్ కింద పడిపోగానే అక్క ఇన్నాళ్ళు మోసం చేసి కడుపు డ్రామా ఆడిందని అనుకుంటారు, అక్కని ఇంట్లో నుంచి పంపించేస్తారు అని కంగారుగా ఎవ్వరూ చూడకుండా అందరినీ ఓసారి గమనించి స్వప్న దగ్గరికి వెళ్ళి కింద పడిపోయిన ప్యాడ్ని చూస్తుంది. చూసి అటు ఇటు ఒక్కసారి అంతా గమనించి ఆ ప్యాడ్ని వెంటనే చీర కొంగులో దాచిపెట్టేసి అక్క ఇట్రా అని అంటుంది. ఏంటే నీ గోల, నువ్వెలాగో డాన్స్ వేయవు, నన్ను కూడా వేయనివ్వవా ఏంటి? నాకు చాలా హ్యాపీగా ఉంది, నన్ను ఎంజాయ్ చేయనివ్వు అని చెప్పేసి కావ్య చెయ్యి విదిలించుకొని డాన్స్ చేస్తూ ఉంటుంది స్వప్న. అక్క ఇలా రావే అని బలవంతంగా చేయి పట్టుకొని ఇక కావ్య స్వప్నని లోపలికి తీసుకొస్తుంది. ఏంటే నీ కుళ్ళు, నన్ను ఇలా లాక్కొచ్చావేంటి, అసలేంటి నీ ఉద్దేశం అని అంటుంది. అక్క ఒక్కసారి నీ కడుపు చూసుకోవే అని అనడంతో స్వప్న కంగారుగా అయ్యో ఏది, లోపల పెట్టుకున్న ప్యాడ్ ఏది కనిపించడం లేదు అని అనగానే ఎందుకు కనిపిస్తుంది, ఇందాక డాన్స్ వేసినప్పుడు కుప్పిగంతులు వేసినప్పుడు పడిపోయింది, ఇదిగో అని చెప్పేసి తను తీసిన ఆ ప్యాడ్ని స్వప్నకి చూపించడంతో స్వప్న అమ్మయ్య దొరికిందా అని చెప్పేసి అంటుంది. అసలేంటి నువ్వు అంత నిర్లక్ష్యంగా ఉంటావెందుకక్క, ఇది నేను చూశాను కాబట్టే సరిపోయింది, ఎవరైనా చూస్తే ఎంత గొడవ జరిగేది, నీ డ్రామా మొత్తం తెలిసిపోయేది, నేను చూశాను కాబట్టే సరిపోయింది అని అనగానే ఏయ్ ఏంటి ఎక్కువగా అరుస్తున్నావు, ఎవరు చూడలేదు కదా, నువ్వే చూసావు కదా, ఇది కొంపలంటుకుపోయినట్టు ఎందుకు అలా అరుస్తావు, ఇలా ఇవ్వు అని చేతిలోది బలవంతంగా లాక్కుంటుంది. ఇక స్వప్న అక్క నువ్వు ఎంతకాలం ఇలా నటిస్తావే, ఎందుకు నా మాట నీకు వినిపించడం లేదు, నేనేం చెప్పినా నీకెందుకు నచ్చడం లేదు, మొన్నే నీకు చెప్పాను ఇలాంటి బయటపడిపోయే పరిస్థితులు ఎప్పుడైనా వస్తాయి అని, ఎందుకంటే నిజమనేది నిప్పు లాంటిది కదా, అది ఎప్పుడైనా బయటపడుతుంది కాబట్టే నీకు నేను ముందే హెచ్చరించాను, కానీ నా మాటని నువ్వు లెక్క చేయలేదు, ఇప్పుడు వచ్చింది కదా, కనీసం ఇప్పుడైనా నువ్వు ఎంత ప్రమాదకరమైన నటన చేస్తున్నావో తెలుసుకో, అర్థం చేసుకొని ఇప్పటికైనా ఈ విషయం అందరికీ చెప్పు అని అనగానే ఏంటి ఏదో ప్యాడ్ పడిపోయింది నువ్వు తీసుకొచ్చావు బాగానే ఉంది, కానీ ఓ ఎందుకలా రెచ్చిపోతున్నావు, నేనేమైనా చిన్నపిల్లని అనుకుంటున్నావా, నేనేం చేస్తున్నానో నాకు తెలియదు అనుకుంటున్నావా, నాకు అన్నీ తెలిసే చేస్తున్నాను, నువ్వు నాకు సలహాలు ఇవ్వద్దు, అసలు నువ్వు నాకు సలహాలు ఇవ్వడం ఏంటి, ఇలాంటి తప్పు జరిగినప్పుడు వచ్చి సాయం చెయ్యు చాలు, అంతేకాని ఇలా నాతో కోపంగా మాట్లాడద్దు అని చెప్పేసి స్వప్న కావ్యతో అనగానే అంటే ఏమంటున్నావు అక్క, నీ మోసంలో నన్ను భాగం అవ్వమంటున్నావా అని బాధగా అంటుంది కావ్య. ఇప్పుడేంటి నువ్వు ఎప్పుడో నా మోసంలో భాగం అయిపోయావు, పెళ్లి రోజే నీకు నిజం తెలిసింది, అయినా నువ్వు ఎవ్వరికీ చెప్పలేదు, ఇప్పుడు ఈ విషయం బయటపడితే నాతో పాటు నువ్వు కూడా తప్పు చేసిన దానివే అవుతావు, కుటుంబాన్ని మోసం చేసిన దానివే అవుతావు,
అర్థమైందా అని అనగానే కావ్య బాధపడుతుంది. అంటే ఏమంటున్నావక్క? ఇప్పుడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా అని కావ్య అనగానే, నేను బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం నాకు లేదు, ఆ పని కూడా లేదు. నువ్వే సరిగ్గా ఆలోచించు, నీకే అర్థమవుతుంది. నువ్వే వచ్చి ఇందులో ఇరుక్కున్నావో నేను ఇరికించానో నీకే అర్థమవుతుంది. నేనేమి నిన్ను ఇన్వాల్వ్ చేయలేదు అని అనగానే, అవును నాకంతా అర్థమైంది. అయితే నేను కూడా ఈ మోసంలో భాగమే కదా, ఆ మాట అంటున్నావు కదా అని అంటే, ఇంకా డౌటా అని స్వప్న అంటుంది. సరే, నేను కూడా ఇప్పటి వరకు ఈ మోసంలో భాగాన్నే, కానీ ఇప్పుడే ఈ నిజం చెప్పేసి వస్తాను. ఇంకా ఈ మోసంలో నేను పాలు పంచుకోలేను. ఇప్పుడే వెళ్ళి అందరికీ చెప్పేస్తాను అని చెప్పేసి బయటికి వెళ్ళబోతూ ఉండగా కావ్య వెళ్తూ ఉండగా ఇది చెప్పినా చెప్పేస్తుంది. అందుకని దీన్ని ఎలాగైనా ఆపాలి అని చెప్పి కావ్య ఆగవే అని అంటుంది. అక్క, నువ్వు ఎన్ని చెప్పినా ఈరోజు నేను ఆగను, నీ గురించి అందరితో చెప్పే తీరుతాను అని అనగానే, చెల్లి నువ్వే ఇలా అంటే నన్ను ఎవరు కాపాడుతారు చెప్పు. నేను చేసిన మోసానికి భయపడడం లేదు. ఏ శిక్ష వేసినా సరే అనుభవించడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. కానీ ఈ ఇంట్లో నుంచి పంపించేస్తారు అని చెప్పేసి స్వప్న అనగానే, అయితే ఏంటి, మోసం చేస్తూ ఇంకా ఎన్నాళ్ళిలా నువ్వు భయపడుతున్నావేమో, దేనికైనా నేను భయపడ్డం లేదు అని చెప్పి అనగానే, నీకెందుకు భయం ఉంటుంది, నీకు భయం లేదు, అన్నిటికీ నువ్వు సిద్ధంగానే ఉన్నావు, కానీ నేను సిద్ధంగా లేను అని స్వప్న అంటుంది. నువ్వు సిద్ధంగా లేకపోవడం అనేది అది నీ సమస్య, దాన్ని నా మీద రుద్దుతావెందుకు అని కావ్య అనగానే, అదేంటి అలా మాట్లాడుతున్నావు, నా కాపురం నాశనం కావడం నీకు సమస్య కాదా, చెప్పవే అని అనగానే కావ్య మాత్రం అలాగే సీరియస్గా ఉంటుంది. ఇదేనా నువ్వు నాకు ఇచ్చే గొప్ప బహుమానం? అక్క జీవితం నాశనం అయిపోతుంటే చూస్తూ ఊరుకుంటావా? నా కోసం ఆలోచించవా? నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేదాకా బంధాలు అనుబంధాల గురించి చెబుతావు కదవే, మాట్లాడతావు కదా. ఇదేనా నీకు తెలిసిన విలువలు? బంధాలకి నువ్వు ఇచ్చే ఇదే నా విలువ అని అనగానే, అదేంటి బెదిరించడం మానేసి ఇప్పుడు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావా అక్క? లేదంటే నీ నోటి నుండి బంధాల గురించి మాటలు వస్తుంటే నాకు నవ్వొస్తుంది అని కావ్య అనగానే మౌనంగా ఉండిపోతుంది స్వప్న. ఎంతకాలం అక్క ఇలా? ఎప్పుడు నువ్వు మారుతావు? నిజం ఎప్పుడు చెబుతావు అని అనగానే స్వప్న మాత్రం ఏమీ మాట్లాడదు. కావ్య ఇలా అంటుంది, పెళ్ళికి ముందు డబ్బు ఉన్న వాళ్ళలా నటించావు, జనాలని మోసం చేశావు, పెళ్ళిలోంచి వెళ్ళిపోయి కన్నవాళ్ళని కూడా మోసం చేశావు, ఇప్పుడు కట్టుకున్నవాడిని అత్తారింటిని కూడా మోసం చేస్తున్నావు. అక్క, త్వరలోనే ఈ ఇంటికి ఇంకో కోడలు రాబోతుంది. తను వచ్చాక ఈ నిజంగాని బయటపడితే అసలు నీకు తన దగ్గర విలువ ఉంటుందా? ఈ ఇంట్లో వాళ్ళ దగ్గర విలువ ఉంటుందా? చెప్పు. దీనివల్ల ఇంట్లో చాలా పెద్ద పెద్ద గొడవలే జరుగుతాయి, అది నీకు అర్థమవుతుందా అని కావ్య స్వప్నని గట్టిగానే అడుగుతుంది. అందుకనే కదివే ఇప్పుడే ఈ నిజం చెప్పొద్దు అని నేను బ్రతిమాలుతున్నాను అని చెప్పేసి అంటుంది. ఇక స్వప్న, సమయం చూసుకొని నేనే చెబుతాను, నువ్వు ఇప్పుడే చెప్పొద్దు ప్లీజ్ వే, నా మీద నమ్మకం ఉంచు, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వు అని స్వప్న కావ్యని బ్రతిమాలుతుంది. నేను నమ్మలేను అని కావ్య అనడంతో, నన్ను నువ్వు నమ్మద్దు, కానీ నాకు ఇంకొంచెం సమయం ఇవ్వు చాలు, తొందరలోనే ఈ సమస్యలన్నిటికీ ఏదో ఒక పరిష్కారం నేను ఆలోచిస్తాను, నువ్వు మాత్రం ఈ విషయం ఇప్పుడే చెప్పకు అని స్వప్న కావ్యని బ్రతిమాలుతుంది. అంటే ఏంటి, మళ్ళీ ఇంకో కొత్త నాటకం ఆడబోతున్నావా అని చెప్పేసి కావ్య స్వప్నతో అనగానే, కాదు, పాత నాటకానికే తెర దించేస్తాను అని అంటుంది. నమ్మమంటావా అని కావ్య కోపంగా అనడంతో, నేను మళ్ళీ మోసం చేస్తే అప్పుడు ఈ విషయం నేనెంత చెప్పొద్దని చెప్పినా ఇంట్లో వాళ్ళందరితో నువ్వే చెప్పు, సరేనా? ఈ ఒక్క అవకాశం నాకు ఇవ్వు ప్లీజ్ అని చెప్పేసి కావ్యాన్ని బ్రతిమాలుతూ ఉంటే, సరే ఇస్తున్నాను, కానీ ఈ ఒక్క అవకాశమే నీకు ఇస్తున్నాను, ఇంకోసారి ఇలాంటి పరిస్థితి వస్తే నువ్వే వెళ్ళి అందరితో నన్ను నిజం చెప్పమన్నావు కదా, ఖచ్చితంగా చెప్పేస్తాను.
అని కావ్య అనడంతో, సరేనే, ఈ సాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ అని స్వప్న అంటుంది. సరే సరే పద, అందరూ భోజనాలు చేస్తుంటారు, మన కోసం ఎదురు చూస్తారు, రా, కనీసం ఇప్పుడైనా జాగ్రత్తగా ఉండు, అమ్మ నాన్నల పరువు తీసి మన కుటుంబ పరువుని బజారుకి ఇడ్చొద్దు అని కావ్య స్వప్నని అంటుంది. ఇక కావ్య కిందకి వెళ్ళిపోగానే స్వప్న ఊపిరి పీల్చుకుంటుంది. అమ్మయ్య, ఎంత మంచి పని చేశాను, ఎలాగైనా దీన్ని ఆపాను. ఈసారి నేనేం చెప్పినా ఇది వినదు. అమ్మ నాన్న వాళ్ళ కోసమే కేవలం ఇది అందరి ముందు నిజం చెప్పడం లేదు, కానీ ఎన్ని చేసినా అది చెప్పింది ఒక్కటి మాత్రం నిజం. ఇలా ఎక్కువ రోజులు ప్యాడ్ పెట్టుకొని మేనేజ్ చేయడం చాలా కష్టం, కాబట్టే ఏదో ఒకటి చేయాలి, ముందు ఈ కడుపు డ్రామాకి పూలు స్టాప్ పెట్టాలి అని చెప్పేసి అనుకుంటుంది. ఇక స్వప్న, ఈ కడుపు డ్రామా అనేది పోతే కొత్తగా నేను లైఫ్ని స్టార్ట్ చేయొచ్చు, కాబట్టే ఇదే మంచి ఐడియా, ఏదోటి చేసి అబార్షన్ అయినట్లుగా చేసేసి అందరినీ నమ్మించాననుకో, ఇక నాకు ఏ సమస్య ఉండదు, హాయిగా ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటుంది. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన ఇక అందరూ భోజనానికి సిద్ధంగా నేల మీద కూర్చుంటారు. అందరికీ అరిటాకులు వడ్డిస్తుంది కావ్య. అరిటాకుల్లో చక్కగా భోజనాలు వడ్డిస్తూ ఉంటుంది. ఇక స్వప్న కూడా వచ్చి కింద కూర్చోబోతూ ఉంటే, ఇక్కడ నువ్వు కూర్చుంటావా, అసలే నువ్వు వట్టి మనిషివి కూడా కాదు, వెళ్ళి అక్కడ అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు కదా, నువ్వు వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చొని తిను, ఇలా కింద కూర్చోవద్దు, మంచిది కాదు, ఎన్నిసార్లు చెప్పినా నీకు తెలియడం లేదు ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎలా ఉండాలో అని అపర్ణ అంటుంది. ఇక సరే అత్తయ్య గారు అని చెప్పేసి స్వప్న వెళ్ళి అక్కడ కూర్చుంటుంది. ఇక కావ్య అందరికీ భోజనాలు వడ్డిస్తూ ఉండగా అప్పు కనిపించదు. అమ్మా, అప్పు కనిపించడం లేదేంటి అని అంటే, అవునమ్మా, అప్పు ఎక్కడికి వెళ్ళిందో ఏమో, ఇప్పటిదాకా ఇక్కడే ఉండాలిగా, సరే నేను వెళ్ళి పీల్చుకొస్తానుండు అని చెప్పేసి అంటుంది. వదిలేమ్మా, నేను వెళ్ళి తీసుకొస్తాను అని కావ్య అనడంతో, అక్కర్లేదులేమ్మా, నువ్వు అందరికీ వడ్డిస్తున్నావు కదా, నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పేసి కనకం బయటికి వస్తుంది. ఇక బయటికి రాగానే అప్పు ఏడుస్తూ దిగులుగా ఓ చోట కూర్చొని ఉంటుంది. అది చూసిన కనకానికి అర్థం కాదు, ఈ అప్పు ఎప్పుడు ఏడవదు, ఎన్ని మాటలన్నా కూడా ధైర్యంగా ఉంటుంది, అలాంటిది కళ్ళల్లో కన్నీరేంటి, ఎవరైనా దాన్ని ఇక్కడ అవమానించారా, అది మాతో చెప్పలేక ఇలా బాధపడుతుందా అని అనుకొని, అప్పు ఏంటి ఇక్కడ కూర్చున్నావు, ఈ కళ్ళల్లో కన్నీరేంటే అని చెప్పేసి కనకం అప్పుని అడుగుతుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతోంది? గుండె పగిలి నిజం తెలుసుకున్న కావ్య ఓ చోట కూర్చొని బాధపడుతుంది. ఆయన్నే నేను ఎంతో ప్రేమిస్తున్నాను, ఆయన కూడా నన్ను ప్రేమిస్తున్నాడు అనుకున్నాను, కానీ అది ప్రేమ కాదు, నటన అని ఇప్పుడు తెలిసింది. ఇంకా నాకు ఉండాలని అనిపించడం లేదు, నా గమ్యం ఏటో కూడా నాకు తెలియడం లేదు, ఇంకా ఇక్కడ నేను ఉండడం అనవసరం అని చెప్పి ఇక కావ్య ఆ స్లిప్పుని చేత్తో పట్టుకొని వర్షంలో తడుచుకుంటూ రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక కావ్య కనిపించకపోయేసరికి ఆ విషయం అందరికీ తెలుస్తుంది. కావ్య ఏంటి కనిపించడం లేదు అని చెప్పేసి ఇక రాజ్ కిందకి దిగుతాడు. అపర్ణ, ఏరా నాన్న, కావ్యని ఏమైనా అన్నావా, ఇంట్లో నుంచి కావ్య వెళ్ళిపోయింది అని అనగానే రాజ్ షాక్ అయిపోతాడు. మరి తరువాతి ఎపిసోడ్లో ఏం జరగబోతుంది?